రాజమహేంద్రవరం నగరంకి సుప్రసిద్ధమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది కేవలం మెయిన్ రోడ్డు మాత్రమే. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వారు చేసే చర్యలకు పోలీసు వ్యవస్థ పరువు పోతుంది. అదేంటి పోలీసు వ్యవస్థ పరువు పోతుందేంటి? నేను అన్నది మీరు విన్నదే నిజమేనండి. ఇప్పుడు పూర్తి వివరాలతో చూపిస్తాను. అవునో కాదో మీరే చెప్పండి. ఇక్కడ మనం మెయిన్ రోడ్లో ఎక్కడ చూసినా సరే నో పార్కింగ్ బోర్డు పెట్టి ఆ పైన మైక్ తగిలించి పోలీసు వారి హెచ్చరిక. మెయిన్ రోడ్ లో సెంటర్ పార్కింగ్ లేదండి. ఎవరైనా సెంటర్ పార్కింగ్ లో పార్కింగ్ చేసినట్ల రూ. 35 జరిమానా విధిస్తారు. కావున మెయిన్ రోడ్ లో సెంటర్ పార్కింగ్ లో ఎవరు సెంటర్ పార్కింగ్ లో బండ్లు పెట్టవద్దని మరీ కోరుచున్నాం. రాజమండ్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాజమండ్రి. ఇక్కడ ఎవరైనా పార్క్ చేస్తే మీకు రూ. 1035 చలానా విధించబడుతుంది అని చెప్పేసి అన్నారు. బానే ఉంది. ఎక్కడికక్కడ మైకులు పెట్టారు, పక్కనే పార్కింగ్ కూడా మామూలుగా చేసేస్తున్నారు. అంటే పోలీసు వారి హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. ప్రజలు కాదండి, అక్కడ వ్యాపారస్తులు. ఇక్కడ అసలు విషయానికి వస్తే ప్రజలని మభ్యపెడుతున్నారు ఈ ట్రాఫిక్ పోలీసు వారు. ఖచ్చితంగా ప్రజలని మభ్యపెడుతున్నారు. అది ఎలా అంటారా? అది కూడా మీకు ఆధారంతో నేను చూపిస్తా. ప్రతి షాప్ కి ముందు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మెయిన్ రోడ్ లో ఉన్న ప్రతి షాప్ కి ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కామన్గా. ఆ పార్కింగ్ ప్లేస్ ని ఆ షాప్ యజమానులు అద్దెలకు ఇచ్చేసుకుంటున్నారు. సుమారుగా నెలకి 20-30 వేల రూపాయలు ఆ పార్కింగ్ ప్లేస్ మీద వీళ్ళు అద్దె సంపాదిస్తున్నారట. నేను చూడలేదండోయ్, నాకు వచ్చిన సమాచారం. మరి ఆ పార్కింగ్ ప్లేస్ లో వ్యాపారాలకు అద్దెకిచ్చిన చిన్న వ్యాపారస్తులకు అద్దెకిచ్చినప్పుడు వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పెట్టుకుంటారు? సెంటర్ పార్కింగ్ లోనే పెడతారు. అయితే దీనికి పోలీస్ వారిని కాంప్రమైజ్ చేసి ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే ట్రాఫిక్ పోలీస్ వారితో మాట్లాడుకుని ఇలా చలానాలు వేస్తామని చెప్పేసి బోర్డులు పెడుతున్నారు. నిజంగా చలానాలు వేస్తే ఈ బళ్ళు ఎవరైనా ఇక్కడ పెడతారండి? వెహికల్స్ ఎవరైనా పార్క్ చేస్తారా? ఒకసారి ఆలోచించండి. ఈ లాజిక్ ప్రజలు మిస్ అయ్యారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఈ లాజిక్ ప్రజలకు మిస్ అవ్వలేదు. ముక్కును వేరేసుకుంటున్నారు. ఏంటిది అని చెప్పేసి. మీరు కావాలంటే చాలా షాపులు మీరు చూసినట్టయితే పార్కింగ్ ప్లేస్ పూర్తి స్థాయిలో అద్దెలకు ఇచ్చేశారు. ఇక్కడ రోజ్ మిల్క్ జంక్షన్కి వచ్చేసరికి డ్రమ్ములు కూడా రోడ్డు మీదే ఉంటాయి. మీరు ఆ చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా సరే ప్రతి చోట కూడా షాపులకు ముందున్న స్థలాన్ని, పార్కింగ్ ప్లేస్ ని 20 నుంచి 30 వేలు, ఒక్కో చోట అయితే 50 వేలు కూడా నెలకి రెంట్లకు ఇచ్చారట, అద్దెలకు ఇచ్చారట. ఇప్పుడు మరి పార్కింగ్ సమస్య తీరాలంటే ఎలా తీరుతుంది? ఇగో చూడండి, రోజ్ మిల్క్ ప్రక్కన ట్రాన్స్ఫారం పైకి పెట్టేశారు, అక్కడ ప్రమాదం ఉండదన్నారు. ఇప్పుడు అక్కడ అప్పట్లో 2-3 షాపులు ఉండేవి, ఇప్పుడు ఒక 50 షాపులు అయ్యాయి. సుమారుగా 50 అంటే నేను లెక్క పెట్టలేదు, ఎగ్జాంపుల్ చెప్పానండోయ్. మరి నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, ఛాంబర్ వారు కావచ్చు, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ముందు ఛాంబర్ వారు వ్యాపారస్తులతో సమాలోచన చేసి వాళ్ళకు ముందున్న పార్కింగ్ ప్లేస్ని రెంట్కి ఇవ్వకుండా ఆపండి, సగం సమస్య పోతుంది. ఇంకొకటి ఏంటంటే, మా షాప్ ఎదురుగా ఖాళీ ఉంది, అక్కడ మీరు బండి పెట్టుకోండి, మాకు ఎంతైనా అద్దె ఇవ్వండి అని కొంతమంది వసూలు చేస్తున్నారట. మేము ఆధారం కోసం ట్రై చేస్తున్నాం. అలా కూడా ఆదాయమే. సెంటర్ పార్కింగ్లోనూ బళ్ళు పెట్టించి డబ్బులు తీసుకుంటున్నారు, వీళ్ళ పార్కింగ్ ప్లేస్లోనూ వ్యాపారాలు పెట్టించి డబ్బులు తీసుకుంటున్నారు. మరి ప్రజలకి ఇక సర్వీస్ ఏం చేస్తున్నారు వీళ్ళు? అధికారులు ఏం చేస్తున్నారు? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఈ చందాన అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా కొనుక్కుందామని మెయిన్ రోడ్డుకు రావాలంటే భయం కాదండి, చిరాకు వస్తుంది. ఎందుకంటే పరిస్థితి ఇది. కనీసం ఒక బైక్ వెళ్ళడానికి కూడా కొన్ని చోట్ల ప్లేస్ లేని పరిస్థితి. ఇది వ్యాపారస్తులకు మాత్రం చక్కటి వ్యాపారం జరుగుతుంది. ఏదైతే రెంట్ కడుతున్నాడో ఆ రెంట్ బయట రోడ్డు మీద పెట్టే షాపు ద్వారా 2-3 షాపుల ద్వారా వచ్చేస్తుంది. ఇంక వాళ్ళకి బాధే ఉంది. దీనిపై ఛాంబర్ వారు తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలకి సౌకర్యవంతమైన సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ మైక్లో వచ్చే అనౌన్స్మెంట్ వినండి, వస్తూనే ఉంటుంది. రోజుకి ఎన్ని చలానాలు కొట్టారు ఒక్కసారి లిస్ట్ తీయమని చెప్పండి, తెలిసిపోతుంది వాళ్ళు ఎంత ట్రాఫిక్లో జాబ్ చేస్తున్నారనేది అంటున్నారు ప్రజలు. ఇది నా మాట కాదండి, ప్రజల నుంచి వచ్చిన మాట. ఈరోజు ఇన్ని చలానాలు మెయిన్ రోడ్లో కొట్టాం మేము సెంటర్ పార్కింగ్ చేసిన వారికి అని చూపించమని చెప్పండి, వసూలు చేసిన ఆధారాలు చూపించమనండి అంటున్నారు ప్రజలు.